చెల్లిస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో భాగ్య అక్క ఉన్నారు. అక్క బళ్ళారిలో ఉంటారు. అక్కకి సమయం అక్క రైతులక్క ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థించుకుందాము. ಸ್ತೋತ್ರಕರ್ತನೆ ಸ್ತೋತ್ರ ಜೀವುಳಕರ್ತನೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರಪ್ಪ. ಹೌದು ರಾಜ, ಮಾತನಾಡಲು ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ನಿನ್ನ ವಾಕ್ಯವು ಕರ್ತನೆ ಬಲಾಢ್ಯವಾಗಿದೆ ಕರ್ತನೆ. ನಿನ್ನ ವಾಕ್ಯವು ಕರ್ತನೆ ಅದ್ಭುತವಾಗಿದೆ ಕರ್ತನೆ. ನಿನ್ನ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕರ್ತನೆ ನಾವೆಲ್ಲರೂ ಕಾತುರದಿಂದ ಕಾಯುತ್ತಿರುವಾಗ ಕರ್ತನೆ ನಿನ್ನ ವಾಕ್ಯವು ಕರ್ತನೆ ನಮಗೆ ಧೈರ್ಯವು ಬಲವು ಶಕ್ತಿಯು ಕರ್ತನೆ ಆಶೀರ್ವಾದವು ಕರ್ತನೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮರ ಶಕ್ತಿಯನ್ನು ಕೊಟ್ಟು ಈ ವಾಕ್ಯವು ನಾನು ಮಾತನಾಡುವುದಲ್ಲ ಅಪ್ಪ, ನೀನು ಮಾತನಾಡಿ ಕರ್ತನೆ ನಡೆಸಬೇಕೆಂದು ಶೀಘ್ರದಲ್ಲಿ ಬರಲಿರುವ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದುತ್ತೇನೆ ತಂದೆಯೇ, ಆಮೆನ್. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. విసుకక ప్రార్థన. లూకా 18 వాక్యము 1-8 నుంచి ఎవరు చదువుతారా? యుగేంద్ర బ్రదర్ చదువుతారా? చదువుతానక్క. లూకా 18:1-8. ఓకే. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకొండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? థ్యాంక్ యూ. చూడండి, మనం చూస్తాం ఇక్కడ దేవుని వాక్యము ఎంత చక్కటి వాక్యం చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలే నటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పును. అందరికి తెలిసిన విషయమే ఇది, అందరికీ తెలిసిన ఉపమానం ఇది. చూడండి, ఒక విధవరాలు ఏం చేస్తుంది, అధికారి దగ్గర వచ్చి అడుగుతా ఉంటుంది, నాకు న్యాయం తీర్చు అని అడుగుతానే ఉంటుంది. అడిగేటప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఎవడికి భయపడాడంట, మనుషులకి భయపడాడంట, దేవుడికి భయపడాడంట. చూడండి, ఆయన ఏమైంది, ఈయన ఎప్పుడు అడుగుతానే ఉండేది చూసి చూసి విసుకక అంటే మనం కానీ ఏం చేస్తాము, చాలా విషయము దేవుడి దగ్గర విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, ఒక్కొక్క తూరి ఏమవుతుంది, విసిగిపోతాము. ఏం దేవుడా, నేను అడుగుతానే ఉన్నాను, నీవు ఇయటం లేదు కదా, నేను పోరాడుతూనే ఉన్నాను, నీవు ఇయటం లేదు కదా, నేను ప్రార్థిస్తున్నాను, నీవు ఇయటం లేదు కదా అని ఒక్కొక్క తూరి బెజారు అవుతాము. బెజారు, ఏం దేవుడా నా ప్రార్థన వినువ, నేను నీ కోసం పోరాడుతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, వాళ్ళు చూడు అట్లా ఉన్నారు, వీళ్ళు చూడు ఇట్లా ఉన్నారు, కానీ నాకెందుకు, ఎన్ని రోజు అయింది ఈ ప్రార్థన నాకు ఫలితమే లేదు, ఈ ప్రార్థన నాకు ఫలమే ఇయలేదు, ఎందుకు అయ్యా అని విసిగిపోతాం. కానీ ఈ విధవరాలు చూడండి ఎందుకు విసిగిపోలేదంటే, దానికి ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నింది కాబట్టి ఆమె విసుకక ప్రార్థన చేయాలని దేవుడు ఎట్లా చెప్తాడు, అది ఆ అధికారి దగ్గర ఏం చేసింది, విసుకక ఇయ్యాల్సిందే, నీవు న్యాయం తీర్చాల్సిందే అని పోరాడుతూ ఉంది. పోరాడేటప్పుడు ఆయన ఏమవుతుంది, ఇదేమిది, నేను ఎవరికి భయపడను, ఇదేమి నా దగ్గర వచ్చి ఇట్లా పోరాడుతూ ఉంది, నేను ఎవరికి భయపడను, దీనికి భయపడాల్సిన అవకాశం వచ్చింది కదా అని. అలాగే మన దేవుడు చూస్తా ఉన్నాడు, నా బిడ్డ ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ ప్రార్థనలో
విసుకక చేస్తున్నాడా, విసుగుకొని బాధపడుతున్నాడా, లేక విశ్వాసం కోల్పోతున్నాడా, లేకపోతే బలహీనమవుతున్నాడా అని దేవుడు చూసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మనం చాలా మంది ఏం చేస్తాము, ప్రార్థిస్తా చాలా మంది చూడండి, ఎంతో మంది ఏం చేస్తారు, ఈ దేవుడు ఈ కార్యం చేయలేదు కదా అని ఎంతో మంది దేవుడి నుంచి దూరం అవుతారు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసం కోల్పోతారు. ఇప్పుడు మనం అడిగితేనే అప్పుడే దేవుడు ఇచ్చేస్తే అక్కడ విశ్వాసముకి పరీక్ష ఉండదు. ఎందుకంటే దేవుడు విశ్వాసుడిని పరీక్షిస్తాడు. ఎందుకంటే నీ విశ్వాసము కోల్పోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ప్రార్థనకి విలువ లేదు. నీవు ప్రార్థన చేయలే, విసుకుంటే ప్రార్థన చేయాలంటే నీకు విశ్వాసం ఉండాల దేవుని దగ్గర, అప్పుడే నీవు ప్రార్థించగలవు. చాలా మంది సేవ చేస్తారు, అంతా చేస్తారు, కానీ ప్రార్థించేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది. ఈ లోకం మనం జయించాలంటే ప్రార్థన ముఖ్యమైన ఒక ఆయుధం. ఈ లోకంలో ఉన్న సాతాను గాని మనం జయించాలంటే ఒక ముఖ్యమైన ఆయుధం. ఆ విధవరాలు పరిస్థితి మారాలంటే అక్కడ ఒకే ఒక కార్యం ఏం జరిగిందంటే, ఆమె విసుకక ఏమైంది, పోనీలే ఈ న్యాయాధీశుడు న్యాయం చెప్పుడేమో, నాకు బెజారైపోయింది, నేను పోయేస్తాననేది పోలేదు. అది పోయి ఉంటే న్యాయం దొరకదు. కానీ విసుగక దానికి ఏమి, ఒక విశ్వాసం, వాడు ఇవ్వగలడు, న్యాయం తీర్చగలడు అని ఆమె పోరాడింది. ఆ పోరాటమే ప్రార్థన. మనము గాని మన జీవితంలో పోరాడి దేవుని దగ్గర విసుగక మనము ఉన్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చేవాడు. ఖచ్చితంగా మన దేవుడు, మమ్మల్ని ప్రేమించే దేవుడు, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మమ్మల్ని, నీవు ప్రార్థించు, నీ విశ్వాసం కోల్పోతుందా నేను చూస్తానని మమ్మల్ని చూస్తానే ఉన్నాడు ప్రియులారా. అప్పుడు చూసినప్పుడు ఏమవుతుంది, మనము బలంగా ఆ విశ్వాసంతో, దేవుడా నేను ప్రార్థిస్తున్నాను, ఈ కార్యం నాలో జరిగించు, నేను 1 సంవత్సరమా, 2 సంవత్సరమా, 3 సంవత్సరమా, ఎంతవరకు నేను ప్రార్థించాలంటే దేవుడు అంటాడు, నీ విశ్వాసం నేను ఎంత పరీక్షిస్తానో అంత గొప్పగా నేను ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ అక్కపక్కలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని అది యా పరిస్థితినా ఉన్ని, అది రోగమైనా ఉన్ని, ఆర్థిక పరిస్థితి అయినా ఉన్ని, శత్రువులనా ఉన్ని, ఏ పరిస్థితి ఉన్నా గానీ నీ పరిస్థితిని మార్చగల ఒకే ఒక ఆయుధము, అది ప్రార్థన. పగులు రాత్రి దేవుడు చూడండి ఎంత బాగా అంటున్నాడు. ఆ విధవరాలకి ఏమి న్యాయం దొరికింది. విధవరాలు విశ్వాసిసి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దినము రాత్రి తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? యేసయ్య చెప్తాడు. ఎందుకంటే దినము రాత్రి మొరపెడతా ఉంటే, నేను నా ప్రజలకి ఎవరు, యా ప్రజలు, ఆయన ప్రజలు, ఆయన ఏర్చుకున్న వాళ్ళు మనము, ఏర్పరచుకున్న వాళ్ళు మనము. ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు మనం అయినప్పుడు ఆయన దినము రాత్రి మనము మొరపెట్టగా మన మొరని ఆలకించగా ఉండగలడా? ఉండేవాడే కాదు మన దేవుడు. న్యాయం ఖచ్చితంగా తీర్తాడు, ఖచ్చితంగా మా మొరని ఆలకించుతాడు. అలాంటి దేవుడు మన దేవుడు. ఆయన వారికి న్యాయం తీర్చేవారంటే, ఆయనకి న్యాయం తీర్చేది చాలా ఇష్టం. ఎందుకంటే భక్తులు అంటే చాలా ఇష్టము. ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన మమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు, న్యాయము తీర్చడా? మీరు పగులు రాత్రి వేడుతున్నారు, నా కోసం పొద్దున లేచి ప్రేయర్ చేస్తున్నారు, సాయంత్రం ప్రేయర్ చేస్తున్నారు, మీరు మొర పెట్టగా మీరు ఎప్పుడు విసుకక, విశ్వాసం కోల్పోలేక మీరు ప్రార్థించండి. ఎందుకంటే నేను ఖచ్చితంగా మీకు న్యాయం తీర్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు చూడండి.
మన దేవుడు, మనము అక్కడ ఇక్కడ మనుషుల దగ్గర మన బాధను చెప్పుకుంటే ఎవరు మాకి జవాబు ఇయ్యరు. కానీ దేవుడు ఒకటే మన జవాబు ఇచ్చేవాడు. దేవుడు ఒకటే మనకి న్యాయం తీర్చేవాడు. దేవుడు ఒకటే మన ప్రార్థన ఆలకించే దేవుడు. దానికోసము అందరూ ఏమేమో పొద్దున ఆయనాక పూజలు చేస్తారు, అన్ని చేస్తారు. కానీ మనము దేవుని దగ్గర మొర పెడతాం, దేవుని దగ్గర ప్రార్థిస్తాం. ఎందుకంటే మన ప్రార్థన తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు, నెరవేరుస్తారని. ఎందుకంటే మనలో ప్రార్థన ఉంటుంది. ఒక్కొక్కరికి ప్రార్థన నెరవేర్చదు. ఎందుకంటే మనకి ప్రార్థన ఉంటుంది, ప్రార్థన చేస్తుంటాము, కానీ విశ్వాసం ఉండదు. దేవుడు అంటాడు, నీలో విశ్వాసం ఉండి ప్రార్థించాలా, నమ్మకం ఉండి ప్రార్థించాలా. ఆవగింజంత ప్రార్థన నీకు కావాలంటే ఆవగింజంత ప్రార్థన చాలు, ఆవగింజంత విశ్వాసం చాలు. నీవు ప్రార్థిస్తే ఆ విశ్వాసం అడుగుతాడు దేవుడు. మనం విశ్వాసం లేక ప్రార్థిస్తే, ఆ కంటపాఠంగా ప్రార్థిస్తే, ఏవో ప్రార్థించాలని ప్రార్థిస్తే అది ప్రతిఫలం దొరకదు. విశ్వాసంతో ప్రార్థించాలా. అందరికి తెలిసిన స్టోరీ ఇది. అందరూ చాలా ఎండ ఉండే కాలంలో అందరూ ఏం చేసినారంట, మనము చర్చి కొండ పైన ఉంది, ఆ చర్చికి పోయి అందరూ ప్రార్థిస్తాము, అందరు పోదామని అందరు పోతున్నారంట. దేనికోసం? వాన కోసం ప్రార్థించేకి. అందరు పోతా ఉంటే కొండ పైన ఒక చిన్న పాప గొడుగు అంబ్రెలా పెట్టుకొని వస్తా ఉందంట. అందరు అడిగినారంట, ఎందుకు నీ గొడుగు పెట్టుకొని వస్తున్నావు? అవును, ఇప్పుడు మనము వర్షం కోసం ప్రార్థించకపోతున్నాము, కానీ ఇప్పుడు మనం ప్రార్థిస్తాము, దేవుడు వర్షం ఇచ్చేస్తాడు. ఇప్పుడు అప్పుడు వచ్చేటప్పుడు మనకి గొడుగు కావాలా కదా, మళ్ళీ మనము వానలు నానుకొని వస్తాము. చూడండి, చిన్న పిల్ల విశ్వాసం. మనం ప్రార్థిస్తాము, వాన వస్తుంది. మనం ప్రార్థిస్తాము, వాన వస్తుంది. మనం విసుకక ప్రార్థన చేస్తున్నాం, మనకి ఫలితం వస్తుంది. అది విశ్వాసము. అలాంటి విశ్వాసము దేవుడు మన పట్ల అడుగుతున్నాడు ప్రియులారా. దానికి దేవుడు అంటున్నాడు లూకా 11:11 మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? ఇచ్చునా? ఇస్తాడా? మీ తండ్రి అయిన వాడు వాళ్ళ కుమారుడు చేప అడిగితే పాముని ఇస్తాడా? ఈడు. గుడ్డును అడిగితే తేలి ఇస్తాడా? ఈడు. ఎందుకు ఈడు? కాబట్టి మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఇయ్యగలరైతే నేనెందుకు మీకు చెడ్డదిస్తాను? చూడండి, పాపులు మనము. దేవుడు అంటాడు, మీరు పాపిలే, మీ పిల్లలకి మంచిది ఇస్తే నేనెందుకు మీకు చెడ్డదిస్తాను? మనం అనుకుంటాము, ఎందుకు దేవుడు ఈ పరిస్థితి, ఎందుకు ఈ నొప్పి, ఎందుకు ఈ పరిసరం ఇట్లా ఉంది, మన చుట్టుపక్కల ఎందుకు ఇట్లా ఉంది, మా కుటుంబం పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది, ఎందుకు ఎప్పుడు చూస్తే ఈ దుఃఖము, ఎప్పుడు చూస్తే ఈ రోగము, ఎప్పుడు చూస్తే ఈ ఆర్థిక పరిస్థితి, సంఘంలో నెమ్మది లేదు, ఇంట్లో నెమ్మది లేదు, పరిచయంలో నెమ్మది లేదు. కానీ దేవుడు అంటాడు, ఖచ్చితంగా మీకు నేను న్యాయం ఇచ్చేవాడు దేవుడు. ఎందుకంటే నేను ఎప్పుడు మీ మంచి కోరే దేవుడు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి మీ మొరను నేను ఎప్పుడు అలక్ష్యము చేయను. మీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు నేనై ఉన్నాను. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన ఒకటే సృష్టికర్తడు, ఆయన ఒకటే మన ప్రార్థన ఆలకించే దేవుడు. దానికోసం మనం మొర పెడుతున్నాము, ఆయన వింటున్నాడు. ఎట్లా వింటున్నాడంటే ఆ ప్రార్థన ఎలాగుందని చూస్తా ఉన్నాడు. విశ్వాసంతో నీవు ప్రార్థన చేస్తున్నావా? బలమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? స్థిరమైన విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. అది లేట్ కావచ్చు, కానీ లేటెస్ట్ గా ఆశీర్వాదం ఉంటుంది ప్రియులారా.
లేటెస్ట్ గా వేరే వాళ్ళు చూస్తే అబ్బా వీడు ఇంత రోజు ఈ ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఇప్పుడు ఫలితం దొరికింది చూడు అని. మీరు నమ్ముతారో లేదో, ఆ విధవరాల్ని చూసి ఎట్లా భయపడినాడు ఆ న్యాయాధీశుడు. అలాగే నేను గాని నాకు ఈ పని దొరుకుతుందో లేదో, మా ఆయన చనిపోయినాక నాకు ఈ పని దొరుకుతుందో లేదో అందరూ అన్నారు. ఎందుకంటే 8 years సర్వీస్ లో మా ఆయన 8 month జాబ్ చేసినాడు. 8 month జాబ్ చేసినప్పుడు ఆ జాబ్ నాకు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే 6 month డ్యూటీకి పోకుంటేనే తీసేస్తారు. అలాంటి పరిస్థితిలో ఆయన వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ చాలా చెడ్డవాడు. అందరి దగ్గర డబ్బులు ఇప్పించుకుంటాడంట, లేకుంటే వేరేలాగా క్యారెక్టర్లెస్ అంట ఆయన. నేను ప్రేయర్ చేసి పోతా ఉంటుంది. ప్రేయర్ శక్తి ఎంత ఉంది చూడండి. మోకరించి నేను అర్లీ మార్నింగ్ లేచి మోకరించి ప్రేయర్ చేసి ఆయన దగ్గర పోయినప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? ఇంతమంది ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు, ఇంతమంది చూస్తే ఇంతమంది నన్ను చూసి భయపడతారు, కానీ ఏమో తెలియదు, మిమ్మల్ని చూస్తే నాకు భయం అవుతుంది. చెడ్డవాడంట. అందరు చెప్తున్నారు ఆయన చాలా చెడ్డవాడు, ఆయన దగ్గర ఎవరు పోలేము మనము, అలాంటి చెడ్డవాడు, నీకు న్యాయం దొరకాలంటే చాలా రోజు అవుతుంది. నేను చెప్పిన నా గురించి వాదించే దేవుడు, నా గురించి పోరాడే దేవుడు నా పక్కలో ఉన్నప్పుడు నాకు ఖచ్చితంగా ఆ జాబ్ దొరుకుతుంది. అందరు చెప్పిన ఆ జాబ్ దొరికేది కష్టము అని. కానీ మన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే చూడండి, మనము ప్రార్థనలో ఉన్నప్పుడు మనం విసుకొక విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మా శత్రుగాని మమ్మల్ని చూసి భయపడతాడు, సాతాను గాని మమ్మల్ని చూసి భయపడతాడు. ఎందుకంటే సాతానికి ఇష్టం లేక ఒకే ఒక విషయము ఇండివిజువల్ గా ప్రార్థన చేసేది. ప్రియులారా, మనం ఎప్పుడు ఇండివిజువల్ గా మనం ప్రార్థనలో బలంగా ఉంటాము, సాతాను గాని మమ్మల్ని చూసి భయపడుతుంది, సాతాను గాని మమ్మల్ని చూసి వణుకుతుంది. ప్రియులారా, దేవుడు అంటారు, దేవుడు వాక్యము చూడండి, యోహాను 16:24, మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరుకును. చూడండి, మీరు ఏ విషయంలో దేవుడా నాకు ఈ విషయంలో సంతోషం లేదు, ఈ విషయం నన్ను బాధిస్తా ఉంది, ఈ విషయంలో నేను పోరాడుతున్నాను, ఏమో ఒక కొరత ఉంది నాకు, ఆ కొరత నుంచి నన్ను విడిపించుమని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన ఏర్పరచుకున్న వారు మనము కాబట్టి ఆయన మమ్మల్ని ఇడిచే ప్రసక్తే లేదు. న్యాయము తీర్చాడా, తను గూర్చి మొరపెట్టు చుండగా న్యాయం తీర్చడానికి క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు దేవుడు. క్వశ్చన్ మార్క్ వేసినప్పుడు దేవుడు అంటాడు, మీరు ప్రార్థన చేసేది మీ పని, కారం చేసేది నా పని అని యేసయ్య చెప్తున్నాడు. మీరు ఎంతగా ప్రార్థిస్తున్నారు, కానీ ఒక రోజు ఖచ్చితంగా నేను న్యాయం తీర్చే దేవుడు. నేను మిమ్మల్ని మర్చిపోయే దేవుడే కాదు, మిమ్మల్ని నేను చెయ్యి వదిలే దేవుడే కాదు, మీరు ప్రార్థించినప్పుడు ఫలితం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎలాంటిది ప్రేమ అంటే మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఒక్కొక్క ప్రార్థన, ఒక్కొక్క విశ్వాసముకి ఆయన ఖచ్చితంగా ఫలితం ఇచ్చే దేవుడు మన దేవుడు. చూడండి, 2 సామువేలు 21:4 చెప్తుంది, మీరేమి కోరుదుకో దానిని నేను మీకు చెయ్యను. మీరు ఏం కోరుకుంటారు నేను దాన్ని ఇస్తాను, కానీ ఓపిక పెట్టండి, విసుకోకొద్దండి. ఎందుకంటే నేను మీ ఓపికని పరీక్ష చేస్తా ఉన్నాను, మీ ఓపికని చూస్తున్నాను, మీరు ఎంతవరకు ఓపికగా ఉండారని. చాలా మంది ఏం చేస్తారు, ఓపిక లేక ఏం చేసి పడిపోతుంటారు. మన జీవితం ఈ బాధ ఉంది, బాధ నుంచి దేవుడు నన్ను బయట ఎత్తటం లేదు అని చాలా మంది విసుక్కొని ఏం చేస్తారు, సంఘాన్ని విడిచిపెడతారు. కొంతమంది ఏం చేస్తారు, సేవని విడిచిపెడతారు. కొంతమంది ఏం చేస్తారు, కుటుంబంలో ప్రార్థన విడిచిపెడతారు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, నేను ఈ ప్రార్థన చేస్తా ఉన్నాను, దేవుడు ఫలితం ఇవ్వటం లేదని నేను దేవుడు నీవు ఇచ్చే వరకు నేను ప్రేయరే చేయనని ప్రేయర్ గాని విడిచిపెడతాడు. ఎందుకంటే దేవుని దగ్గర ఛాలెంజ్ చేస్తారు, నేను ఇంతవరకు ప్రార్థన చేస్తున్నాను, నీవు నాకు ఫలితం ఇవ్వలేదు కాబట్టి నేను ప్రేయర్ చేయను, నీవు ఎప్పుడు ఇస్తావు, నేను
అప్పుడు ప్రేయర్ చేస్తాను. ఇదే కావాల్సింది సాతానికి, మమ్మల్ని విరగొట్టేకి. సాతాను ఏం చేస్తుంది, మన ఆలోచన చూడు, నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు గ్రూప్ లో సిసెచ్ టీమ్ లో ఉన్నావు, సిసిఎం టీమ్ లో ప్రార్థిస్తున్నావు, ఏం ఫలితం ఉంది, పనుకో, నీవు పనుకో, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? కానీ దేవుడు అంటున్నాడు, విసుక్కక నీవు ప్రార్థన చేయి, కార్యము నేను చేస్తాను. అవును ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఈ లోకపు జనము మనము బాధలు దుఃఖాలు మనము వేరే వాళ్ళ దగ్గర పంచుకుంటే వాళ్ళు మన వెనకాల నవ్వుతారు. ఈ వీడికి ఈ బాధ ఉందంట, ఈ దుఃఖం ఉందంట, ఈ కొరత ఉందంట, ఈ ఆర్థిక పరిస్థితి ఉందంట. వాళ్ళు ఏం చేయలేరు, కానీ మన గురించి నవ్వగలరు. కానీ దేవుడు మన పరిస్థితినే మార్చగలడు. ఎందుకంటే మనం మొర పెడతానే ఉండాలా. ఆ విధవరాలు ఎట్లా మొర పెడతానే ఉంది, విశ్వాసంతో పెడతా ఉంది. లేకుంటే ఆమె పోనీలే, నాకు ఇది దొరకదు, వీడు ఏమి నాకు న్యాయం తీర్చటం లేదు, అధికారి నేను పోయేస్తాను అని న్యాయాధీశుడికి అది విసుక్కొని పోయి ఉంటే ఏమయ్యేది, దానికి న్యాయం దొరకదే కాదు. అలాగే మనము గాని విసుకక దేవుడా, నీపైనే నా దృష్టి పెట్టినాను, దేవుడా నాకు ఎవరు దిక్కు లేదయ్యా, నీవు విడిచి నా పరిస్థితి మార్చగల దేవుడు నీ ఒకటే. ఎందుకంటే ప్రార్థన ధూపంలాగా స్వర్గానికి పోతుందంట. చూడండి ఎంత మంచి విషయము. మనం ప్రార్థించినప్పుడు ధూపంలాగా స్వర్గానికి వెళ్ళిపోయే ప్రార్థనని మనము వదులుకుంటే ఎట్లండి, మనం విసుక్కుంటే ఎట్లండి, మనం నిద్రపోతే ఎట్లండి, మనం బలహీనత పడితే ఎట్లండి, మనం సోమారిలో ఉంటే ఎట్లండి. ఇంకా చాలా మందిని పిలుచుకొని వచ్చి ఈ ప్రార్థన మనము చేర్చాల. అప్పుడు దేవుడు మమ్మల్ని బలపరిచే దేవుడు. ఎందుకంటే చాలా మంది సేవ చేయరు, కానీ ఇంట్లోనే ఉంటారు. కానీ ఈ స్టేజ్ అనేది ప్రార్థన స్టేజ్ ఎంతో మందికి ఒక అవకాశాన్ని ఇచ్చింది ప్రార్థన చేసేకి. చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనము విసుకక ఇప్పుడు మనం ప్రార్థిస్తున్నాం, కానీ దేవుడు ఒక రోజు మనకి ఫలితం ఇచ్చే దేవుడు, న్యాయ తీర్చే దేవుడు. అది రోగమున ఉన్ని, ఆర్థిక పరిస్థితిన ఉన్ని, శత్రుల బాధ ఉన్ని, ఏ బాధలు ఉన్నా గాని దేవుడు అంటాడు, విసుకోకో నీవు, ఎందుకంటే నేను న్యాయం తీర్స్తాను. నువ్వు ప్రార్థించు, నువ్వు ప్రార్థించేస్తే చాలు, నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నేను నీ పరిస్థితి నేను మార్చగల దేవుడు. అవును ప్రియులారా, ఎందుకంటే దేవుని వాక్యం ఎంత గొప్పది. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. రాత్రి పగులు మానక నీవు ప్రార్థించు, ఖచ్చితంగా మన దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు. ఈ రోజు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 3 సంవత్సరం కాదు, మనం ఎంత సంవత్సరము మనము దీర్ఘంగా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించి దేవుడు ఒక్క ఆశీర్వాదం ఇచ్చే బదులు 2 ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎందుకంటే యోబు ఎంత పరీక్షించి యోబుకి ఏమి అయింది, అంత డబల్ ఆశీర్వాదం వచ్చింది. అలాగే మనకు కానీ డబల్ ఆశీర్వాదం కావాలంటే మనము ఓర్పుతో విసుకోక విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మన దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితి తారుమారు చేసి అందరి ముందు మమ్మల్ని గొప్పగా నిలిపెట్టే దేవుడు మన దేవుడు. దానికోసం దేవుడా, నేను ఎప్పుడు విసుకక ప్రార్థిస్తాను, ఎప్పుడు నా విశ్వాసం కోల్పోలేక నేను ప్రార్థిస్తాను, నీ దగ్గర నిలబడతాను. నీవే భద్రకోట నాకి, నీవే నా బలము, నీవే నా ధైర్యము, నీవే నా సహవాసము, నీ సహవాసం నేను ఎన్నప్పుడు విడువను దేవుడా. ఈ ప్రార్థన నేను ఎన్నప్పుడు విడువను దేవుడా. ఈ ప్రార్థన సహవాసం ఎన్నప్పుడు విడువను దేవుడా. నాలో ప్రార్థన తగ్గి ఉంటే, నా ప్రార్థనలో ఏమైనా లోపం ఉంటే, నా ప్రార్థనలో విశ్వాసం లేకపోతే నా విశ్వాసము పెంచుము దేవుడా అని మనము ప్రార్థిస్తాం. ఈ ప్రార్థనని మనము చేద్దాం ప్రియులారా. ఆ విధవలాగా మనము గాని దేవుడి దగ్గర పోరాడదాం. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న వాళ్ళం మనం. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ లోకంలో ఎంత మంది ఉన్నప్పుడు ఈ లోకంలో ఏర్పరచుకున్న వారు మనము. ప్రైజ్ ది లార్డ్. దానికి మనము దేవుడు మన పరిస్థితి ఖచ్చితంగా మారుస్తాడు, మన మొరని ఆలకిస్తాడని దేవుని వాక్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఆమేన్.